Hello everyone, this is Subbarao Mobdevi, Aptitude faculty. Today topic is average continuation in R.S. Agarwal. Question number 65. 45 విద్యార్థులు గల ఒక క్లాస్ సగటు బరువు 52 కేజీలు. 48 కేజీలు సగటు బరువు ఉండే 5గురు వెళ్ళిపోయి వారి స్థానంలో 54 కేజీల బరువు గల 5గురు కొత్త విద్యార్థులు క్లాసులో చేరితే క్లాసు కొత్త సగటు బరువు ఎంత? ఏమన్నాడు? 40 మంది విద్యార్థులు సగటు 52 కేజీలు అంట. అందులో 48 కేజీలు బరువు ఉన్న సగటు బరువు ఉన్న 5గురు వెళ్ళిపోయి 5గురు వచ్చారు. వచ్చిన వాళ్ళు సగటు బరువు ఎంత? 54 కిలోలు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళ కంటే వచ్చిన వాళ్ళ బరువు ఎక్కువ గనుక ఈ యావరేజ్ ఉన్నదానికంటే పెరుగుతుంది. అంతే కదా? చూడండి, 45 మంది విద్యార్థులు సగటు బరువు 52. ఈ 45 మందిలో నుంచి 5గురు వెళ్ళిపోయారు. వీళ్ళు సగటు బరువు ఎంత? 48. 5గురు వచ్చారు కదా, 5గురు వెళ్ళిపోయి వీళ్ళు వచ్చిన వాళ్ళు సగటు బరువు ఎంత? 54. ఓకే, 54. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. అంటే వెళ్ళిపోయిన వాళ్ళ కంటే వచ్చిన వాళ్ళ బరువు 6 కిలోలు ఎక్కువ. అలా ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. ఈ వచ్చిన మొత్తాన్ని ఎంతమందికి పంచాలి? 45 మందికి. ఓకే, 5 1s are 5 9s are 3 2s are 3 3s are 2/3 kg. ఆల్రెడీ వీళ్ళ సగటు ఎంత ఉంది? 52 ప్లస్ 2/3 kg అంటే 52 2/3 kg. సింపుల్. ఓకే, ఈ 45 మంది మొత్తం బరువు కనుక్కొని అందులో నుంచి ఈ మొత్తాన్ని తీసివేసి వచ్చిన దానికి ఈ మొత్తాన్ని కలిపి ఆ మొత్తాన్ని 45తో డివైడ్ చేసే కంటే ఇలా సింపుల్గా వెళ్ళిపోయిన వాళ్ళ కంటే వచ్చిన వాళ్ళ బరువు ఎక్కువ కనుక 6 కిలోలు. ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు. ఈ మొత్తాన్ని ఎంతమందికి పంచాలి? 45 మందికి పంచాలి. 2/3 kg పెరుగుతుంది ఒక్కొక్కరికి. ఆల్రెడీ 52 kg ఉంది వీళ్ళు సగటు బరువు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 52 2/3 kg. ఇలా సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 66. 8 మంది వ్యక్తుల సగటు వయసు, వారిలో 21 సంవత్సరం 23 సంవత్సరాల వయసు గల 2 వ్యక్తుల బదులుగా కొత్త వారిద్దరు చేరటం వలన 2 సంవత్సరాలు పెరిగింది. కొత్తగా చేరిన ఇద్దరి సగటు వయస్సు ఎంత? ఆల్రెడీ ఉన్న వాళ్ళ బరువు ఎంత ఇవ్వలేదు, సగటు వయసు ఎంత ఇవ్వలేదు. కానీ 8 మంది ఉన్నారు. ఇందులో నుంచి 2 వెళ్ళిపోయారు. 2 వాళ్ళ వయసులు ఇచ్చాడు, 21 23. ఇంకొక 2 రావటం వలన వాళ్ళు సగటు 2 సంవత్సరాలు పెరిగింది. ఓకేనా? అంటే వీళ్ళిద్దరు వయసులు మొత్తం ఎంత? వచ్చిన వాళ్ళకంటే వెళ్ళిన వాళ్ళకంటే వచ్చిన వాళ్ళ వయసు ఎక్కువైతేనే ఈ సగటు అనేది పెరుగుతుంది. సో ఎంతమందికి పెరుగుతుంది? 8 మందికి పెరుగుతుంది. వీళ్ళిద్దరు వయసులు మొత్తం ఎంత? 21 + 23 44. ఓకే, ఈ 2 సంవత్సరాలు అనేది ఎంతమందికి పెరుగుతుంది? 8 మందికి. 2 × 8 ఎంత? 16. ఓకే, ఈ మొత్తం ఎంత అవుతుంది? 0 60. 60 అనేది వచ్చిన ఇద్దరి యొక్క మొత్తం వయసు. ఇప్పుడు సగటు వయసు అంటే దీనిలో సగమే కదా, 60/2. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 2 ఉన్నారు కనుక /2 30 years.
ఓకే, ఇద్దరు వెళ్ళిపోయారు. 21, 23 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు రావడం వలన 2 సంవత్సరాలు పెరిగింది సగటు. ఓకే, వీళ్ళిద్దరు వయసులు మొత్తం ఎంత? 44. ఎంతమందికి పెరుగుతుంది 2 సంవత్సరాలు చొప్పున? 8 మందికి 16. ఓకే, 44 + 16 ఎంత? 60. 60 అనేది వచ్చిన ఇద్దరి యొక్క వయసు మొత్తము. ఓకేనా? అయితే సగటు అంటే 30 సంవత్సరాలు. ఇది ఇంకా సింపుల్గా చేయాలంటే చూడండి, వెళ్ళిపోయిన ఇద్దరి వయసులు మొత్తం అయితే 44. సగటు ఎంత అవుతుంది? సగటు 44/2 అంటే 22. ఓకేనా? ఇప్పుడు ఇద్దరు రావటం వలన 8 మందికి 2 సంవత్సరాల చొప్పున పెరిగింది. ఎంతమందికి? 2 సంవత్సరాలు 8 మందికి. ఇది ఈ 8 సంవత్సరాల చొప్పున పెరిగింది ఎవరిది? వచ్చిన ఇద్దరి యొక్క వయసులు మొత్తము. దీన్ని సగటు ఎంత? /2 చేయాలి కదా. వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు సగటు వయసు 22 సంవత్సరాలు. ఓకే, ఇద్దరు రావటం వలన 2 సంవత్సరాలు పెరిగింది. ఎంతమందికి పెరిగింది? 8 మందికి. ఇదేంటి? మొత్తం వచ్చిన ఇద్దరి యొక్క సగటు /2 చేస్తే మొత్తం సగటు అవుతుంది. అంటే ఇద్దరి యొక్క సగటు అవుతుంది. ఓకే, 2 క్యాన్సిల్ అయితే 22 + 8 30. ఓకే, ఇలా అయినా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 వరుస సంఖ్యల సగటు n, తర్వాత 2 సంఖ్యలు కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్యల సగటు ఎంత? ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం మనం ఇలాంటిది. క్వశ్చన్ నెంబర్ 9 ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఈ టాపిక్లోనే చూడండి కావాలంటే. అదేమిచ్చాడు? బేస్ సంఖ్యల సగటు ఇచ్చాడు. బేస్ సంఖ్యల సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? 5 వరుస సంఖ్యల సగటు, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5 అంతేనా? ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. వరుసగా ఉండాలి, 5 సంఖ్యలు ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలు బేసి అయితే, అంటే ఇచ్చిన సంఖ్యల సంఖ్య 1, 2, 3, 4, 5 కదా. మొత్తం సంఖ్యలు ఎన్ని? 5. 5 అనేది బేస్ సంఖ్య కదా. బేసి అయితే మధ్యలో సంఖ్య సగటు అవుతుంది. ఓకేనా? క్లియరా? అయితే ఏమన్నాడు? ఇంకా 2 సంఖ్యలు కలుపుకుంటే, ఇంకా 2 సంఖ్యలు అంటే 6, 7 కూడా కలిపాం. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ 5 సంఖ్యల్లో ముందు 2 తర్వాత 2 ఉంటాయి కదా, మధ్యలో సంఖ్య సగటు అవుతుంది. ఇప్పుడు ఏమన్నా 7 సంఖ్యలు ఉన్నాయి కనుక ముందు 3 చివరి 3 తీసేస్తే మధ్యలో సంఖ్య సగటు అవుతుంది కదా. 3 ఉండేది 4 అయింది, అంటే 1 పెరిగింది. అర్థమైందా? బేస్ సంఖ్యలు కానీ సరి సంఖ్యలు అయితే 2 పెరుగుతాయి కనుక 2 సంఖ్యలు కలుపుకుంటే ఏమవుతుంది? 2 పెరుగుతుంది. ఇవి వరుస 5 సంఖ్యలు. వరుస సంఖ్యలు అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఒక్కొక్కటే ఉంటుంది కనుక 2 సంఖ్యలు పెరిగితే కలుపుకుంటే 1 పెరుగుతుంది. 2 సంఖ్యలు తగ్గించామనుకోండి, 5 ఉన్నాయి, 3 తీసుకున్నాం అనుకోండి, 1, 2, 3 తీసుకున్నాం అనుకో, సగటు ఏమవుతుంది? 2 అవుతుంది. 3 ఉండేది 2 అయింది, అంటే 1 తగ్గింది. 2 సంఖ్యలు తీసివేస్తేనేమో 1 తగ్గుతుంది, 2 సంఖ్యలు కలుపుకుంటేనేమో 1 పెరుగుతుంది. ఓకే, ఈ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అయితే 2 పెరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చేయని అవసరం లేదు, చూసి చెప్పేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ ఆటగానికి 10 ఇన్నింగ్స్లో కొంత సంఖ్య సగటుగా ఉన్నది. 11వ ఇన్నింగ్స్లో అతడు 108 పరుగులు చేస్తే అతని పరుగుల సగటు సంఖ్య 6 పెరిగింది. అతని కొత్త సగటు ఎంత? కొత్త సగటు ఎంత అంటే 10 ఇన్నింగ్స్ ఆడాడు, అప్పుడు ఎంతో కొంత అతని యావరేజ్ స్కోర్ ఉంది.
11వ ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. అయితే అతని పరుగుల సగటు సంఖ్య 6 పెరిగింది. 108 పరుగులు చేయటం వల్ల 6 పెరిగిందంట. చూడండి, ఇప్పుడు 10 ఇన్నింగ్స్లో సగటు పరుగులు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకే, 10 ఇంటూ ఎక్స్ 10x. 10 ఇన్నింగ్స్ వరకు అతని మొత్తం స్కోరు 10x ప్లస్ 11వ ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. మొత్తం ఎంత అయింది? 11 ఇన్నింగ్స్ కదా. ఈ 11 ఇన్నింగ్స్ తర్వాత ఏమైంది? సగటు సంఖ్య 6 పెరిగింది. ఎక్స్ ఉండేది ఎక్స్ ప్లస్ 6 అయింది. ఓకేనా, 10x ప్లస్ 108, ఇది 11 ఇన్నింగ్స్. 11వ ఇన్నింగ్స్లో ఏమైంది? 108 పరుగులు చేయడం వలన సగటు 6 పెరిగింది, ఎక్స్ ప్లస్ 6 అయింది. చూడండి, 10x ప్లస్ 108 ఈక్వల్ టు 11x ప్లస్ 11 ఇంటూ 6 66. ఇప్పుడు 10xని అటు తీసుకెళ్ళండి, 66ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? 11x మైనస్ 10x ఎక్స్, 108 మైనస్ 66 42. 42 అనేది ఏంటి? 10 ఇన్నింగ్స్ వరకు ఎక్స్ విలువే కదా. 10 ఇన్నింగ్స్ వరకు అతని సగటు. ఓకే, 11వ ఇన్నింగ్స్ అంటే 11 ఇన్నింగ్స్ ఏమైంది? 6 పెరిగింది. అప్పుడు 11వ ఇన్నింగ్స్ తర్వాత ఏమవుతుంది? 42 ప్లస్ 6 ఎంత? 48. ఓకే, ఇలా ఎక్స్లో అనుకుని చేస్తే ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా అలా కాకుండా 11వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడు? 108 చేశాడు. ఇక్కడ ఏం అడిగాడు? కొత్త సగటు అడిగాడు కనుక పాత ఇన్నింగ్స్ ఎన్ని? 10. ఓకే, 10. అదే పాత సగటు అడిగితే కొత్త ఇన్నింగ్స్ తీసుకుంటాం. చూడండి, కొత్త సగటు అడిగాడు కనుక పాత ఇన్నింగ్స్ ఎన్ని? 10. ఓకే, 10 ఇంటూ సగటు ఎంత పెరిగింది? పెరిగిందా తగ్గిందా? పెరిగితేనేమో తీసివేస్తాం, తగ్గితేనేమో ఈ మొత్తాన్ని దీనిలోంచి తగ్గితేనే యాడ్ చేస్తాం. 10 ఇంటూ 6 60. ఓకే, పెరిగింది కనుక లెస్ చేస్తే ఎంత? 8. 10లో 6 తీస్తే 48. ఓకేనా, సింపుల్గా ఒక స్టెప్లో చేసేయచ్చు. ఈ ఇన్నింగ్స్లో చేసిన స్కోరు దానిలో నుంచి సగటు పెరిగిందా తగ్గిందా? పెరిగింది కనుక ఏది? కొత్త సగటు అడిగాడు కనుక పాత ఇన్నింగ్స్ వరకు తీసుకుంటాం. ఓకే, ఎంత అవుతుంది? 10 ఇంటూ 6 60. 60 లెస్ చేస్తే 48. అదే పాత సగటు అడిగాడు అనుకోండి, 11 ఇంటూ 6 66. 108లోంచి 66 లెస్ చేస్తే ఎంత? 42. ఇది పాత సగటు. ఓకేనా, ఆ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ ఆటగాని బౌలింగ్ సగటు 12.4 రన్స్ ఫర్ వికెట్. 24 పరుగులకు 5 వికెట్లు తీయడం ద్వారా అతని బౌలింగ్ సగటు 0.4 తగ్గింది. ఆఖరి మ్యాచ్ వరకు అతడు తీసిన వికెట్ల సంఖ్య ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ప్రీవియస్లో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇచ్చాడు. క్రికెట్ ఆటగాడిని బౌలింగ్ సగటు. ఓకే, అతను మొత్తం తీసిన వికెట్లు ఎక్స్ అనుకుంటే, అంటే ముందు తీసిన వికెట్లు ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు రన్స్ ఎంత అవుతాయి? వికెట్కి 12.4. 12.4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ మ్యాచ్లో
ఎన్ని పరుగులు చేశాడు? వికెట్ ఇంటూ రన్స్. ఓకే, ఒక వికెట్కి 12.4 రన్స్ కదా. ఇప్పుడు మొత్తం ముందు చేసిన స్కోర్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎంత ఇచ్చాడు స్కోరు? 26. ఓకే, బై ముందు తీసిన వికెట్ల సంఖ్య ఎంత? ఎక్స్ ప్లస్ ఈ మ్యాచ్లో తీసిన వికెట్లు ఎంత? 5. ఇలా చేస్తే బౌలింగ్ సగటు 0.4 తగ్గింది. 12.4 ఉండేది 0.4 తగ్గిందంటే ఎంత? 12 అవుతుంది కదా. 12.4లో 0.4 లెస్ చేస్తే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12.4x ప్లస్ 26 ఈక్వల్ టు 12 ఇంటూ ఎక్స్ 12x ప్లస్ 5 ఇంటూ 12 60. ఓకే, 12xని ఇటు తీసుకురండి, 26ని అటు తీసుకెళ్ళండి. 12.4xలో నుంచి 12x తీసేస్తే ఎంత? 0.4x ఈక్వల్ టు 60లోంచి 26 లెస్ చేస్తే ఎంత? 34. ఓకే, x ఈక్వల్ టు 34/0.4. ఓకే, ఇప్పుడు 10తో పైన కింద మల్టిప్లై చేసామనుకోండి, 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది 4 అవుతుంది, ఇది 340 అవుతుంది. 2 2s are 2 17s are 2 1s are 2 5s are 5 ఇంటూ 17 ఎంత? 85. ఇది అతను తీసిన వికెట్ల సంఖ్య. ఇది ఆఖరి మ్యాచ్ వరకు అతను తీసిన వికెట్ల సంఖ్య. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా చూడండి, ఇప్పుడు అతను లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీయటం ద్వారా ఏమైంది? 0.4 సగటు తగ్గింది. అంటే 5 ఇంటూ 12 ఎంత? 60 రన్స్. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఇచ్చిన రన్స్ ఎంత? 26 లెస్ చేస్తే ఎంత? 34. ఓకే, 34 రన్స్ను 0.4 రన్స్ ఫర్ వికెట్గా డివైడ్ చేస్తే ఎంత? అంటే 34/0.4. 34/0.4 అంటే ఎంత అవుతుంది? 85 వికెట్స్. ఓకేనా. ఈ మ్యాచ్లో తీసిన వికెట్లు ఇంటూ సగటు ఎంత అయింది? 12 అయింది. 60లోంచి ఈ మ్యాచ్లో ఇచ్చిన పరుగులు తీసేస్తే ఎంత? రన్స్ 34 వచ్చింది. ఈ 34ని 0.4 రన్ను ఫర్ వికెట్ కింద డివైడ్ చేస్తే ఎంత? 85 వికెట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 70. షూటింగ్ పోటీలో 8 మంది టీం పాల్గొన్నారు. వారిలో అత్యంత నేర్పరి 85 పరుగులు పాయింట్ స్కోర్ పొందాడు. అతడు కనుక 92 పాయింట్లు స్కోర్ చేసినట్లయితే టీం సగటు పాయింట్లు 84 అయ్యేది. టీం స్కోర్ చేసిన పాయింట్లు. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, 8 మంది పాల్గొన్నారంట షూటింగ్ పోటీలో. వీరిలో అత్యంత నేర్పరి అంటే మెరిట్ షూటర్ అన్నమాట. టాప్ షూటర్ 85 పాయింట్ స్కోర్ పొందాడు. అతను కనుక 92 పాయింట్ స్కోర్ చేసినట్లయితే, అంటే 85 చేశాడు కానీ 92 చేస్తే సగటు ఎంత అయ్యేది? 84 అయ్యేది. ఓకే, 8 ఇంటూ 84 ఎంత? 4 ఇంటూ 8 32. 8 ఇంటూ 8 64 67 672 మొత్తం స్కోరు. ఏది? ఇతను 92 పాయింట్లు చేశాడు అనుకుంటే, కానీ 85 చేశాడు కదా. 92 మైనస్ 85 అంటే ఎంత? 7. ఈ 7ని మనం యాడ్ చేసుకున్నాం కనుక దీని నుంచి లెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. 5 6 665.
ఓకే, 8 మంది పాల్గొన్నారు. వారిలో ఒక వ్యక్తి 85 పాయింట్స్ చేశాడు, కానీ 92 చేసి ఉంటే సగటు 84 అయ్యి ఉండేది. ఇప్పుడు 92 చేశాడు అనుకుని తీసుకుంటే 672 టోటల్ స్కోర్, కానీ 85 చేశాడు, 92గా తీసుకున్నాం, 7 ఎక్స్ట్రా తీసుకున్నాం. ఆ 7 లెస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మోటార్ నడిపే వ్యక్తి 150 కిలోమీటర్ దూరం 50 km/h సగటు వేగంతో వెళ్ళి 30 km/h సగటు వేగంతో తిరిగి ప్రయాణం చేశాడు. అతను మొత్తం రానుపోను ప్రయాణించిన km/hతో ఎంత వేగంతో జరిగింది అంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఓకేనా? యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పాం? 2 ఇస్తే XYలు ఇచ్చాడు అనుకోండి, X ప్లస్ 2 ఇంటూ XY బై X ప్లస్ Y. 3 ఇస్తే 3 ఇంటూ XYZ బై XY ప్లస్ YZ ప్లస్ ZX. ఓకేనా? ఇది 4 ఇస్తే ఇంకా కష్టమైపోతుంది. చూడండి, ఇక్కడ కిలోమీటర్లతో మనకు సంబంధం లేదు, యావరేజ్ స్పీడ్ కనుక కనుక్కోమంది. X అంటేనేమో 50 తీసుకుంటాం, Y అంటే 30 తీసుకుంటాం. సగటు వేగం ఈక్వల్ టు 2 ఇంటూ 50 ఇంటూ 30 బై 50 ప్లస్ 30 80. 0 0 క్యాన్సిల్, 2 4 టైమ్స్ 50 ఇంటూ 3 150 బై 4 3 టైమ్స్ 12 30 ఉంటుంది. 30లో 7 టైమ్స్ 4 ఇంటూ 7 28 2 ఉంటుంది. పాయింట్ 20లో 5 టైమ్స్. ఓకే, 37.5 kmph km/h. అలా కాకుండా దీన్ని LCM మెథడ్లో తీసుకున్నాం అనుకోండి. 50కి 30కి LCM ఎంత? ఈ రెండింటితో క్యాన్సిల్ అయ్యేది ఇది ఎంత? 150 కదా. అంటే ఇప్పుడు సగటు వేగం ఈక్వల్ టు 150 LCM ఇంటూ ఇవన్నీ ఉన్నాయి స్పీడ్స్ 1 2నే కదా, 2 ఇంటూ LCM డివైడెడ్ బై 50 అనేది 150 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 30 అనేది 5 టైమ్స్ 150లో. ఓకేనా? ఇది మనం ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ 8 రాసేయచ్చు అండి. ఓకే, 8 రాసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 150 డివైడెడ్ బై 8. 2 4 టైమ్స్ 4 150లో 37.5 kmph. ఓకేనా? ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా వేసినా కూడా ఈజీగా ఉందనిపించవచ్చు, కానీ 2 ఇచ్చాడు కనుక ఈజీగా ఉంటుంది. 3 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏమొస్తాయి? X ఇంటూ Y ప్లస్ Y ఇంటూ Z ప్లస్ Z ఇంటూ X వస్తుంది. అలా 4 ఇచ్చాడు అనుకోండి, ఇంకా కష్టం అవుతుంది మల్టిప్లికేషన్. అలా కాకుండా ఇచ్చిన వాటి యొక్క LCM తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని స్పీడ్లు ఇస్తే ఆ నెంబర్ వేస్తాం. 3 ఇచ్చాడు అనుకోండి 3 వేస్తాం, 4 ఇచ్చాడు అనుకో 4 వేస్తాం, 5 ఇస్తే 5 వేస్తాం. ఓకే, అప్పుడు ఇది ఈ LCMలో ఎన్నిసార్లు పోతుందో ఇక్కడ రాసుకుంటాం, లేకపోతే పక్కన రాసుకుని ఈ టోటల్ చేసి టోటల్ ఇక్కడ రాసేసుకుంటాం డైరెక్ట్గా ఇట్లా 8, ఈ స్టెప్ లేకుండా. ఓకే, LCM మెథడ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఏపీఎస్ఐలో ప్రీవియస్
2 టైమ్స్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అంటే వీటిలో అసలు నంబర్స్ కూడా మార్చలేదు. ఏబిసి వ్యక్తుల సగటు బరువు 84 kg. డి అనే కొత్త వ్యక్తి గ్రూపులో చేరడం ద్వారా సగటు 80 kg అయింది. డి కంటే 3 kg ఎక్కువ బరువున్న మరో వ్యక్తి ఈ గ్రూపులో ఏ బదులు చేరితే అప్పుడు బిసిడిఈ సగటు బరువు 79 kg అయింది. అయితే ఏ బరువు ఎంత? చూడండి, ఏబిసిల మొత్తం బరువు ఎంత అవుతుంది? ముగ్గురు వ్యక్తులు 84 అయితే 3 × 84 అవును కదా. మొత్తం అంటే 3 8s are 240, 3 4s are 12, 252 kg. ఓకే, డి అనే వ్యక్తి కూడా చేరితే ఏబిసిడి నలుగురు వ్యక్తులు కదా, 4 × 80 అయింది కదా. 4 8s are 320. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 68. 68 అనేది ఏంటి? ఏబిసిడిలోంచి ఏబిసిని తీసేస్తే డీనే కదా. డి = 68. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు? డి కంటే 3 kg బరువు ఎక్కువ ఉన్న మరో వ్యక్తి ఈ ఎంత? 68 + 3 71. ఆ గ్రూప్లో ఏ బదులు చేరితే అప్పుడు బిసిడి సగటు బరువు 79 అయింది. ఓకేనా. బిసిడిఈ వీళ్ళ బరువు ఎంత? మొత్తం 4 × 79 ఎంత అవుతుంది? 316 కదా. 320లోంచి 4 లెస్ చేస్తే 316. ఇప్పుడు ఈ తెలుసు కదా మనకి, ఈ తెలుసు, డి తెలుసు. ఈ వరకు దీనిలో తీసేసామనుకోండి, అంటే ఈ తీసేస్తే బిసిడి అవుతుంది కదా, బిసిడి. ఓకే, ఈ బిసిడిని దీనిలోంచి తీసేస్తే ఏ వస్తుంది? 5, 11లో 7 లెస్ చేస్తే 4, 245. ఈ 245 అంటే ఇదేంటిది? బిసిడి. బిసిడిని దీనిలోంచి తీసేసామనుకోండి, ఏ + బి + సి + డిలో నుంచి తీసేస్తే ఏ వస్తుంది కదా. ఏ = 320 - 245 ఎంత అవుతుంది? 5, 7. ఓకే, 75. 320 అనేది ఏబిసిడిల మొత్తం బరువు. బిసిడిని దీనిలోంచి తీసేస్తే ఏ వస్తుంది కదా, 75. ఇదంతా ఇంత క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. చూడండి.